బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అనుకున్నదొకటి, అయినదొకటి. బోల్తా కొట్టిందిరే బుల్బుల్ పిట్ట అనే సామెత ఉంటుంది కదా! ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఈ సామెత కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకు అంటే బిగ్ బాస్ ఏకంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా నామినేషన్స్‌లోకి తీసుకొచ్చేసాడు. ఇంకేదేం పక్కన పెడితే 'స్టార్ మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్‌లో బీబీ రాజ్యానికి అంటూ ఒక డిఫరెంట్ అయిన టాస్క్ ఇచ్చారు. ఇక ఈ బిగ్ బాస్ రాజ్యంలో నేను ఎంపిక చేస్తున్న రాజు, రాణులు నేనే చెప్తాను అంటూ దివ్య, రీతుని అలాగే పవన్ కళ్యాణ్‌ని ఈ ముగ్గురిని కూడా ఎంపిక చేశాడు. ఇక ఇందులో భాగంగా ఈ టాస్క్‌లో ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళు నామినేషన్ నుండి సేవ్ అవుతారంటూ బిగ్ బాస్ మరొక ట్విస్ట్ పెట్టాడు. ఇక ఇందులో భాగంగా బీపీ రాజ్యంలోని నలుగురిని ప్రజలుగా బిగ్ బాస్ ఎంపిక చేసుకోమన్నాడు. పవన్ కళ్యాణ్‌ని, రీతు అలాగే దివ్యని. ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే తన క్యారెక్టర్‌లో లీనమైపోయి ముందుగా ఇమ్మాన్యుయల్‌ని లోపల పిలిచి, ఇమ్మాన్యుయల్ మిమ్మల్ని బీబీ రాజ్యానికి నేను కమాండర్‌గా చేస్తే మీ నుంచి మేము ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి అంటే, ఇమ్మాన్యుయల్ అంటున్నాడు, ఈ పాటికే నేను 2 సార్లు బిగ్ బాస్ రాజ్యాన్ని ఎంతో చక్కగా చూశాను. అది మీ అందరికీ తెలుసు. నాకు ఇంకా అవకాశం ఇస్తే నేను మరింత అద్భుతంగా ఈ బిగ్ బాస్ రాజ్యాన్ని కాపాడుకుంటాను అంటూ ఇమ్మాన్యుయల్ తన కామెడీ టైమింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఇక చివరిగా డిమాండ్ పవన్ అయితే హౌస్‌లోకి వచ్చినట్లు. డిమాండ్ పవన్ మీరు చేయమంటే మిమ్మల్ని ఇద్దరికీ ఏం కావాలో అవన్నీ కూడా దగ్గర నుండి నేనే చూసుకుంటానంటూ డిమాండ్ పవన్ అంటుంటే, ఈలోగా దూరం నుండి కూడా చెప్పొచ్చు అంటూ దివ్య అయితే డైలాగ్ వేసింది. ఇక చివర్లో అయితే తనుజ, మీరు నన్ను కమాండర్ చేస్తే బిగ్ బాస్ రాజ్యానికి ఎల్లకాతలా కాపలా కాస్తానంటూ ఇంట్లో ఎలాంటి దొంగతనాలు లేకుండా చూసుకుంటానంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. సో ఫైనల్గా మరి బిగ్ బాస్ నామినేషన్స్ నుండి ఎవరిని సేవ్ చేస్తాడనేది చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.